రామ జన్మభూమి అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగి నెల రోజులు గడుస్తున్నా భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. నిత్యం లక్షలాది మంది బాలరామును దర్శించుకుంటున్నారు. గడిచిన 30 రోజుల్లో 60 లక్షల మందికి పైగా భక్తులు బాలరాముడి దర్శించుకునే భాగ్యం దక్కింది. సరిగ్గా నెల రోజుల క్రితం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏళ్ల రామభక్తుల కళ నెరవేరింది. భవ్య రామ మందిరంలో జనవరి 22వ తేదీన బాలకరాము కొలువు తీరాడు. ఆ తర్వాత రోజు నుంచే సామాన్య భక్తులకు రామయ్య దర్శనానికి అనుమతించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అప్పటి నుంచి అయోధ్యకు తండోపతండాలుగా తరలివస్తూనే ఉన్నారు భక్తజనులు. దేశ విదేశాల నుంచి అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలిమంచు తెరలు తొలగక ముందే క్యూ లైన్లలో నిలబడి రామ్లల్లా దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మొదటి 10 రోజుల్లో బాలరామును 25 లక్షల మంది బాలరాముడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రోజు 1 లక్ష నుంచి 2 లక్షల మంది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నట్టు ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. గడిచిన 30 రోజుల్లో 60 లక్షల మందికి పైగా బాలరామయ్యను దర్శించారని తెలిపాయి. రామ మందిరంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. ఉదయం 4 గంటలకే బాలకరాము మేల్కొంటున్నారు. రామ్లల్లా అలసిపోతున్న కారణంగా మధ్యాహ్నం గంటసేపు విశ్రాంతి ఇవ్వాలని ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. రోజు మధ్యాహ్నం గంటపాటు ఆలయ ద్వారాలు మూసేస్తున్నారు అర్చక స్వాములు. సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యను సందర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్యాబినెట్ తో కలిసొచ్చి బాలకరామును దర్శించుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా రామయ్య దర్శనానికి అయోధ్యకు వచ్చారు. వీవీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు ఎంతమంది వచ్చినా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయోధ్యలో పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. తిరుమల తరహాలో ప్రత్యేక క్యూలైన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.